అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఈరోజు నేను మీకు ఒక బోడంపాడు అంటే ఇది మనకి గుంటూరు హైవే నుండి జస్ట్ 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ రేడియస్లో మనకి తెనాలి వెళ్ళే రోడ్డు, పొన్నూరు వెళ్ళే రోడ్ నుండి జస్ట్ 500 మీటర్స్లో మనకి వెంచర్ సిఆర్డీ అప్రూవ్డ్ వెంచర్ ఉందండి. ఇప్పుడు మనం వెంచర్ ఓనర్తో మాట్లాడుతున్నాము. నమస్తే అండి. ఈ వెంచర్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఇది సిఆర్డీ అప్రూవ్డ్, ఎన్ని ఎకరాలు, ఏంటి, ఇక్కడ కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కొంచెం మా సబ్స్క్రైబర్స్కి చెప్పరా? తప్పకుండా చెప్తా అండి. ఇది మొత్తం 10 ఎకరాలు సిఆర్డీ వెంచర్, సిఆర్డీ అప్రూవ్డ్ అనమాట. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. మీకు ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కనుక మనకి ఇది బుడంపాడు అనేది కూడా గుంటూరు కార్పొరేషన్లో ఒక భాగం. అది కరెక్ట్గా గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్కి మన వెంచర్ కేవలం 300 మీటర్లు. అంతేకాకుండా మీరు ఇటువైపు చూస్తే కనుక కొత్తగా గోడౌన్ కడుతున్నారు. ఆ గోడౌన్ దగ్గర మీకు అవుటర్ రింగ్ రోడ్ మార్కింగ్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ అనేది 6 లైన్ మొత్తం సిఆర్డీఏ పరిధి మొత్తం వస్తుంది. అది ఒక కనెక్టివిటీ వస్తుంది. అది కాకుండా మనకి గుంటూరు నుంచి ఇది అవుటర్ రింగ్ రోడ్ వరకు, గుంటూరు హైవే నుంచి అంటే చెన్నై బెంగళూరు హైవే నుంచి ఇటు బుడంపాడు వచ్చే రోడ్డు ఇది. ఆ రోడ్ నుంచి మీకు అవుటర్ రింగ్ రోడ్ వరకు 4 లైన్ శాంక్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అదే కాకుండా మీకు నిజాంపట్నం హార్బర్ నుంచి డైరెక్ట్గా ఇంకో 4 లైన్ రోడ్డు మన అవుటర్ రింగ్ రోడ్కి ఇక్కడ నారాకోడు, గుంటూరు టు నారాకోడు రోడ్లో కలుస్తుంది. ఇది కనెక్టివిటీస్ పెరగడం వల్ల రెండోది ఏంటంటే కనుక ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇది నెక్స్ట్ గ్రేటర్ గుంటూరులో కలవబోతున్న గ్రామాల్లో మనం ఒకటి ఉన్నాం. దానివల్ల మీకు ఏంటంటే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కేవలం ఇది సిఆర్డీఏ వెంచర్లో కేవలం గజం 10,500కి దొరకడం అనేది చాలా అరుదు. అంటే ఇప్పుడు ఆగస్ట్ 15కి మీరు ఆఫర్ పెట్టానని చెప్పారు కదా, ఆఫర్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఏంటో కొంచెం చెప్పండి. అది ఎప్పటి వరకు ఆఫర్ ఉంటుందో చెప్పండి. ఆ ఆఫర్ కేవలం ఇది ఆగస్ట్ 31 వరకే ఉంటుందండి. గజానికి మనం 500 డిస్కౌంట్ ఇస్తున్నాం. గజానికి అంటే మీరు చెప్తుంది అక్కడ బస్సెస్ అవి వెళ్తున్నాయి చూసారా, అది మీరు మెయిన్ హైవేనా? అది స్టేట్ హైవే అండి. అది గుంటూరు టు మన తెనాలి కానీ, బాపట్ల కానీ, చీరాల కానీ, ఇటు నారాకోడూరు కానీ, పొన్నూరు కానీ వెళ్ళే రోడ్డు అనమాట. స్టేట్ హైవే ఎప్పుడు మీరు చూస్తే నిత్యం రద్దీగా ఉంటుంది. మీరు ఒక అరగంట సేపు అక్కడ నుంచొని ఉంటే కనీసం 10 పల్లె వెలుగు బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, సూపర్ బస్సులు కానీ ఈ ఒక బస్సు ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అసలు ఆ రోడ్డు మీకు హైవే కన్నా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నాయి రోడ్డు అండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఈ రోడ్డు వెళ్తే మనం ఏ ఊళ్ళో వెళ్ళొచ్చు? ఈ రోడ్డు ఇందాక మీకు వివరించినట్టు మనం ఫస్ట్